నమస్తే శ్రీ మాత్రే నమః శ్రీ గురుభ్యో నమః మార్చి నెల 16వ తారీఖు 2025 ఆదివారం నాటి పంచాంగం ప్రకారము శ్రీ క్రోధినామ సంవత్సరం ఉత్తరాయణం శిశిర ఋతువు పాల్గొన మాసం కృష్ణపక్షం సూర్యోదయ సమయం ఉదయం 6:26 సూర్యాస్తమ సమయం సాయంత్రం 6:22 ఈ రోజు తిథి విధియ సాయంత్రం 4:59 తదుపరి తదియా తిథి ప్రవేశము ఈ రోజు నక్షత్రం హస్త ఉదయం 11:40 వరకు తదుపరి చిత్తా నక్షత్ర ప్రవేశము ఈ రోజు వర్జము రాత్రి 8:45 నుండి రాత్రి 10:33 వరకు దుర్ముహూర్త సమయం సాయంత్రం 4:47 నుంచి సాయంత్రం 5:34 వరకు రాహుకాలం సాయంత్రం 4:53 నుండి సాయంత్రం 6:22 వరకు యమగండ కాలము మధ్యాహ్నం 12:24 నుంచి 1:54 వరకు బ్రహ్మముహూర్త సమయం తెల్లవారుజామున 4:50 నుంచి తెల్లవారి 5:38 వరకు అమృత ఘడియలు తెల్లవారుజామున 5:02 నుంచి ఉదయం 6:49 వరకు ఈ రోజు అభిజిత్ ముహూర్తము మధ్యాహ్నం 12:01 నుంచి మధ్యాహ్నం 12:49 వరకు ఇది నేటి పంచాంగం. నమస్తే. తదుపరి రాశి తులారాశి. ఈ రాశి వారి యొక్క గ్రహస్థితి శని ప్రభావం చేత ఏ పని ముందుకెళ్ళకపోవడము, నిరాశ నిస్సత్తువ ఆవరించడము, ఏ పని ఈ రోజు తలపెట్టకపోవడమే మంచిది. అయితే ఈ ఫలితాలు కోర్టులో మీ పట్ల వ్యతిరేకత తీర్పు రావడము, కొంతమందికి కుటుంబంలో సమస్యలు, కొంతమందికి ఆర్థిక లావాదేవీలతో నష్టపోయే పరిస్థితి గోచరిస్తోంది. అనారోగ్య సూచన కనబడుతోంది. ఏ ప్రయత్నాలు ఈ రోజు చేయకండి, అస్సలు బాగాలేని పరిస్థితి. అయితే మీకు చెప్పదగిన రెమెడీ శివాలయంలో శివుడికి అభిషేకం చేయించుకోవడంతో పాటు నవగ్రహ ఆలయంలో శనీశ్వరుడికి తైలాభిషేకం చేయించుకోండి. ఈ రోజు తప్పనిసరిగా నీలిరంగు వస్త్రాన్ని ధరించే ప్రయత్నం చేసుకోండి. తదుపరి రాశి వృశ్చిక రాశి. ఈ రాశి వారి యొక్క గ్రహస్థితి మంగళుడు అనుకూలంగా ఉండడం వల్ల ధైర్యంగా ముందుకు పోయే పరిస్థితి. దీనితో పాటు ఏ నిర్ణయాలు తీసుకున్నా ఈ రోజు సక్సెస్ అవుతుంది కాబట్టి తక్షణమే ఆ పని చేసుకోండి. వ్యాపారంలో లాభాలు, అనవసరమైన ఖర్చులు పెట్టకండి. కుటుంబంలో చిన్న చిన్న కలహాలు ఉంటాయి. సామరస్యంగానే సర్దుకునే ప్రయత్నం తప్పనిసరిగా చేయండి. అనారోగ్య సూచనలు ఎక్కువగా కనపడుతున్నాయి, జాగ్రత్తలు తీసుకోండి. కుజదోష నివారణకు పూజలు చేయించుకోండి. ఎరుపు రంగు వస్త్రాన్ని, ఎరుపు రంగు వస్తువును కానీ, ఎరుపు రంగు తో కూడిన పండు కానీ, పప్పుధాన్యాలు కానీ ఏదైనా దానంగా ఇచ్చుకున్నట్టయితే కుజ సంబంధిత దోషాలు పోయే అవకాశం కనబడుతోంది. తదుపరి ధనస్సు రాశి. వీరికి గురుబలంతో మంచి ఫలితాలను సాధించబోతున్నారు. ఈ రోజు ఏ పని చేసినా సక్సెస్ అయ్యే అవకాశం కనబడుతోంది. ఫలితాలు ఉద్యోగంలో అభివృద్ధి, వ్యాపారాల్లోనూ విద్యలోనూ పురోగతి కనబడుతోంది. ఆరోగ్య సమస్యలు తగ్గుముఖం పడతాయి. శుభవార్తలు వింటారు, శుభకార్యాలు చేస్తారు. ఆకస్మిక ధనప్రాప్తి కలుగుతుంది. దాంతోపాటు స్థిరచరాస్తులు, వస్తు వాహన భూమి కొనుగోలు చేసే అవకాశము ఈ రోజు గోచరిస్తోంది. మీకు చెప్పదగిన ఫలితము విష్ణు ఆలయ దర్శించండి. విష్ణువుకు సంబంధించిన ఏదైనా ఒక నామాన్ని 108 సార్లు చదువుకునే ప్రయత్నం చేసుకోండి.